వారాహి అమ్మ పూజను భక్తులు తమకు రక్షణ కల్పించాలని, కష్టాలు తొలగించాలని, విజయం సాధించాలని కోరుకుంటూ చేస్తారు. వారాహిదేవి శక్తి స్వరూపినిగా దుష్ట శక్తులను, ప్రతికూల శక్తులను ఎదుర్కొనే దేవతగా భక్తుల విశ్వాసం. వారాహి అమ్మవారికి పూజ ఎందుకు చేస్తారంటే, వారాహి అమ్మను ఉగ్ర దేవతగా భావిస్తారు. ఆమె తన భక్తులను ప్రతికూల శక్తులు, దుష్ట దృష్టి మరియు హానికరమైన ఆత్మల నుండి రక్షిస్తుందని నమ్ముతారు. వారాహిదేవి భక్తుల మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుందని నమ్ముతారు. ఇది వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. వారాహి దీక్షా జ్ఞానం, అంతర్దృష్టి, శక్తులు మరియు సంపదను పొందడానికి ఒక శక్తివంతమైన సాధనంగా భావిస్తారు. ఇది సంపద ప్రవాహాన్ని పెంచడంలో, వాక్పటిమను మెరుగుపరచడంలో మరియు స్వీయ ఆకర్షణ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వారాహి పూజ జ్ఞానాన్ని, అంతర్దృష్టిని పెంపొందించుకోవడానికి కూడా చేస్తారు. వారాహి దేవిని శత్రువులను జయించడానికి, వారిని నిర్మూలించడానికి కూడా పూజిస్తారు. వారాహి పూజకు సంబంధించిన మరికొన్ని విషయాలు. వారాహి అమ్మను సాధారణంగా రాత్రిపూట పూజిస్తారు. వారాహి అమ్మను శక్తి మతంలో, శైవ మతంలో మరియు వైష్ణవ మతంలో పూజిస్తారు. వారాహిదేవి వాహనం గేదె. వారాహిదేవికి సంబంధించిన పూజా విధానాలు, మంత్రాలు, స్తోత్రాలు కూడా ఉన్నాయి. వారాహి దీక్షను 9 లేదా 11 రోజుల పాటు చేస్తారు. ఈ సమయంలో భక్తులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. వారాహి మాతను రాత్రి వేళల్లో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలం ఉత్తమం అని పురాణాలు చెబుతున్నాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశేషమైన ఫలితాలు ఉంటాయని, వారాహి మాతను రాత్రి పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకాలు. వీరే బ్రహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, మరికొన్ని సాంప్రదాయాల్లో 9వ మాతృకగా వినాయకిని ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము, భక్తులను కాపాడేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. అలాగే తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాల్లో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే, తెల్లవారుజామును మాత్రమే ఉంటుంది.